హాయ్, నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా యోగా కిట్టి ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక టెంపుల్కి వెళ్ళేసి అటు నుంచి అటే టిఫిన్స్కి వెళ్ళి టిఫిన్స్ తినేసి వచ్చాము. కిట్టి పార్టీలో ఎవరికి కిట్టి వస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేస్కి తీసుకెళ్ళి టిఫిన్స్ తినిపించేసి తీసుకొస్తారు. అలాగే ఈరోజు ఒకరికి వస్తే వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ హైదర్గూడలో శ్రీ శ్రీ సప్తగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నలందా నగర్, హైదర్గూడలోని నలందా నగర్ రోడ్ నెంబర్ 14లో ఈ టెంపుల్ ఉంది. చాలా బాగుంది ఈ టెంపుల్. ఇంకా రెనోవేషన్ జరుగుతూ ఉంది టెంపుల్ అంతా. వెంకటేశ్వర స్వామి, అల్వేల్ మంగాదేవి, పద్మావతి అమ్మవారు, చాలా చాలా బాగుంది టెంపుల్. సరస్వతీదేవి ఉంది, శివుడు ఉన్నారు, నవగ్రహాలు ఉన్నాయి, అష్టలక్ష్మి దేవుళ్ళు ఉన్నారు, టెంపుల్ నాగదేవత ఉంది, నవగ్రహాలు చాలా బాగుంది. వినాయకుడు ఎంటర్ అవుతానే వినాయక స్వామి ఉన్నారు. శివుడు అయితే అసలు నిజంగా ఎంత చక్కగా అక్కడే కొలువై ఉన్నారేమో అన్నట్లు ఉంటుంది అక్కడ శివలింగం. చాలా బాగుంది. చూడకంటే మాత్రం మిస్ అవుతామనిపిస్తుంది. ఇంకా వర్క్ జరుగుతూ ఉంది, ఇంకా ఫినిష్ అయితే సూపర్, ఇంకా చూడడానికి భలే ఉంటుంది. ఇంకా కార్తీక మాసం కాబట్టి దీపాలు వెలిగించుకునే వాళ్ళంతా దీపాలు వెలిగించాము. ఇంకా లేడీస్ అన్నాక ఇంకా తప్పవు కదా, అన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అంతా చక్కగా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ శివలింగానికి అందరూ అభిషేకం చేశాము. చాలా బాగా అనిపించింది. తర్వాత పంతులు వచ్చి అందరికీ హారతి ఇచ్చి ఆశీర్వదించారు. అందరూ ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా చక్కగా అనిపించింది. అంటే ఎక్కడికి వెళ్ళినా యోగా గ్రూప్ అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. అంత చక్కగా, అంటే ఇప్పుడు ఫ్యామిలీస్లో బంధువుస్లోనే అంత కలిసి ఉండాలంటే కష్టమైపోతుంది కదా, కానీ మా యోగా ఫ్యామిలీలో చాలా చాలా బాగుంటారు అందరూ మంచిగా. ఇంకా మేము కూడా కార్తీక దీపాలు వెలిగించాము. మా వారు లాస్ట్ వీక్ మిస్ అయ్యారు బయట వెళ్ళి, అందుకని ఈరోజు తన దగ్గర కూడా వెలిగించాము. తను చాలా చక్కగా వెలిగించారు. ఇంకా అందరూ వెలిగించి ఆశీర్వాదాలు తీసుకొని, అమ్మవారు చూడండి నిజంగా అక్కడే అమ్మవారు కొలువై ఉన్నారేమో అన్నట్లుంది. వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది నిజంగా. అందరూ ఒకసారి వెళ్ళి చూడండి వీలైన వాళ్ళు. దిగి వచ్చాక వినాయకుడు, ఇంకా బయట వచ్చాము. ఇటు బయట రాగానే అష్టలక్ష్మి టెంపుల్ పక్కనే ఉంది. చాలా పెద్ద ఏరియా టెంపుల్, చాలా బాగుంది టెంపుల్ కూడా. ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి వచ్చి తర్వాత అష్టలక్ష్ములను దర్శనం చేసుకొని వచ్చాము. అష్టలక్ష్మి టెంపుల్కి ఒక ప్రత్యేకత ఏమంటే పెద్ద స్టోను, ఆ స్టోన్ చుట్టూరు ఇట్లా అష్టలక్ష్ములను ఉంచారు. చాలా బాగుంది అసలు నిజంగా. అది సపరేట్ వీడియో పెడతాను అష్టలక్ష్ములు మొత్తము. చాలా చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి. పెద్ద స్టోన్ చుట్టూరు ఇట్లా అమ్మవార్లు ఉన్నారు. నిజంగా నేనైతే ఫస్ట్ టైం చూడడం ఈ విధంగా టెంపుల్. చాలా బాగా అనిపించింది. టెంపుల్స్ చాలా ఉన్నాయి, మనమే చాలా మిస్ చేస్తూ ఉంటాము ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. నాగాలమ్మ చూడండి ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. ఇంకా అందరూ ఒక్కొక్కరు అభిషేకాలు చేసి అంతా ఇదయ్యే కిందకి టైం పట్టింది. మేము మార్నింగ్ 7కే వచ్చాము టెంపుల్కి. 7 నుంచి టెంపుల్ చూసుకొని తినడానికి టిఫిన్కి వెళ్ళాము అందరము. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం నచ్చలేదో చెప్తే వేరే ఇంకేదైనా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.